గంటలకి నన్ను అక్కడ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి రమ్మని వారు ముందే తెలియజేశారు. పిల్లరా మరి అక్కడ కూడా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు 3 గంటలకే ఆరుదం గడిపారు. 3 గంటలకి గడిపారు. మళ్ళీ 6 గంటలకు అయిపోయిన తర్వాత, ప్రభు సంస్కారం అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వారు సువార్త పరిచర్య చేసి మళ్ళీ వారు 11 గంటలకి మళ్ళీ వారు గ్యాదర్ అయ్యి మళ్ళా కూటాలు ముగించుకుని వారు మళ్ళా ప్రయాణ విధి చేసుకుంటున్నారని వారు నాకు తెలియజేస్తారు. మరి ఈ సమయంలో ఈ సంవత్సరం మరి ప్రాంతంలో మరి క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి నలుగురికి పరిచయం చేయడానికి ఒకవేళ మనం వెలుగైతే నోరెత్తి చెప్పకపోయినా ఆల్రెడీ మనం నడుచుకుని వెళ్తున్నప్పుడు బ్యాండ్ తీసి నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ రోజున ఈస్టర్, ఈ రోజున యేసు ప్రభువు తిరిగి లేచిన దినం అని ఆల్రెడీగా వారికి అర్థమైపోతుంది. ఒకసారి అగస్త్యుడు అనే దైవస్తుడు, గొప్ప దైవస్తుడు, ఆయన ఒక రోజున కొండ మీద ఉంటున్నాడు. ఆయన కొండ మీద జీవిస్తున్నాడు. ఆస్తుపాస్తులు అన్నీ విడిచిపెట్టేసి క్రీస్తు నిమిత్తమై ఆయన కొండలో జీవిస్తూ ఉన్నారు. తన కొంతమంది అనుచరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఒక రోజున అంటాడు, తన జత పరివార్త అంటాడు, మనము ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు స్వార్థ ప్రకటిద్దాము అన్నప్పుడు అలాగేనండి సార్ అన్నాడు. వారిద్దరూ కలిసి ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం ఈ చివరి వరకు తిరిగారు. రెండోసారి తిరిగారు. మనం వెళ్ళిపోదాము అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మనం స్వార్థ ప్రకటించని కదా వచ్చామండి అన్నాడు. అవును, మరి మనం వారికి ఏం చెప్పలేదు కదా అన్నప్పుడు అగస్త్యుడు అనే భక్తుడు అంటాడు, నా నోటి మాట కంటే నా యొక్క నడవడిక వారికి ఒక సాక్షిగా ఉండాలి అని తన యొక్క జత పనివాడితో ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభువు కన్య మరియ గర్భము ద్వారా జన్మించిన 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించిన, ఒకవేళ ఆయన సమాధి చేయబడి అలాగే ఉన్నట్లయితే ఈ రోజున నీవు నేను ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. అసలు క్రైస్తవుడు అనేవాడు ఉండేవాడు కాదు భూమి మీద. దేవుని బిడ్డ, ఈ రోజున ఆయన మనము ఆరాధించగల కారణం, ఆయన దేవునిగా స్తుతించగల కారణం, మన ఆస్తుపోస్తులు, మన శరీరం, మన సమయం అంతా కూడా ఆయనకు త్యాగం చేయగల కారణం ఇదే మెయిన్ కారణం. ఏంటి అంటే సమాధి ఆయనను బంధించలేకపోయింది. దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది? సమాధి ప్రతి మానవుణ్ణి సమాధి బంధించింది, కానీ ఈ ప్రపంచమంతట్లో ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా కోట్ల 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 మిలియన్ ప్రజలు జన్మించారు, చనిపోయారు, కానీ ఒకే ఒక వ్యక్తి యొక్క సమాధి తెరవబడి ఉంది. ఈనోటికి కూడా యెరూషలేముకి వెళ్తే అక్కడ వారు చూపిస్తారు. ఆ సమాధి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. దేవుడితో ఎందుకు యేసుక్రీస్తు వారిని సమాధి మరణం బంధించలేకపోయింది చెప్పగలరా? పాపం వలన వచ్చే జీతం కదా మరణం. పిల్లల మనందరిలో పాపం ఉంది కనుక మరణం ఒక రోజున మనం బంధించగలం. మరణానికి మనం భయపడతాం. కానీ శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తుని మరణము ఎందుకు బంధించలేదంటే ఆయనలో పాపము లేదు కనుక. దేవుని స్తోత్రం. ప్రపంచానికి సాధన చేశాడు ప్రభువు. యోహాను సువార్త 8:46 భాగం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రపంచానికి సేవ చేశాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అందుకే మరణం ఆయనను బంధించలేకపోతాడు.
ఇంకొక విషయం చెప్పాను, నేను ఎలా నీతిమంతులమయ్యాం? ఏ విధంగా నీతిమంతులమయ్యాం? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వలన. చదవండి ఒకసారి రోమపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. దేవుని స్తోత్రం. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరణము నుండి, సమాధుల నుండి లేపబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను, నేను నీతిమంతుడను. ఎలా అంటే నేను మంచిగా జీవిస్తున్నందుకు కాదు, ప్రార్థన చేస్తున్నందుకు కాదు, కానుకలు ఇస్తున్నందుకు కాదు. మరి దేనికోసం అంటే నా యేసయ్య నా పాపముల కొరకు అప్పగించబడ్డాడు. నన్ను నీతిమంతుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. ఇదే సువార్త. దేవుని పిల్ల, ఈ సువార్త మనం ధైర్యంగా లోకానికి మనం చెప్పవచ్చు, తెలియచేయవచ్చు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16:1 చదువుతారా? త్వరగా రండి. ఆయనకు పూయవలనండి సుగంధ ద్రవ్యములను కోనేరి. ఇక్కడ గమనించండి, విశ్రాంతి దినము అంటే శనివారం, నిన్నటి దినం విశ్రాంతి దినం. నేటికి కూడా శనివారమును ఆచరించిన వారు ప్రపంచంలో కోట్లలో ఉన్నారు. మీరు అనొచ్చు, ఎందుకంటే మనం శనివారం ఆచరించట్లేదంటే మనం శనివారం ఆచరించవలసిన అవసరం మనకు లేదు. ఎందుకు తెలుసా? మనము ఆదివారము ఆరాధించగల కారణం ఏంటంటే ఆయన తిరిగి లేచిన దినమైన. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ కొంతమంది స్త్రీలంట శనివారమే సుగంధ ద్రవ్యములు కొన్నారంట. దేనికంటే యేసుక్రీస్తు యొక్క శరీరానికి పోయారు. బాగా గమనించాలి. కానీ ఈ స్త్రీలు వాక్యాన్ని సరిగా వినలేదు. మీకు అర్థమైందా? ఈ ఎవరైతే సుగంధ ద్రవ్యాలు కొన్నారో ఆదివారము తెల్లవారుజామున వెళ్ళి యేసు ప్రభు శరీరానికి పోయాలనుకున్నారో వీరు వాక్యము సరిగ్గా వెళ్ళ. చాలా మంది ఎందుకు వాక్యం ఏంటో చెప్పగలరా? చెప్పండి. ఎందుకు వాక్యాన్ని చాలా మంది వినరు? ఇర్మియా గ్రంథములు 6:10 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. అమ్మా, విందురాని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు చాలా మంది వినరంటే వారు వినటానికి తమ మనస్సులను సిద్ధపరుచుకోలేదు. అందుకు వారు వినలేదు. వారు వినలేదంటే ప్రియదేం లేదు, వారు ఎదగలేదు. వారు వినలేదంటే వారు దీవించబడలేదు. వారు వినలేదంటే వారు ప్రయోజకులుగా లేదు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి సమయంలో నీ మనస్సును ప్రిపేర్ చేసుకుంటున్నావా? ఇంతవరకు మనం చాలా పాటలు పాడాం కదా. గ్రూపుగా పాడారు, స్త్రీలు పాడారు, గ్రూప్గా పాడారు, యవనస్తులు పాడారు, స్పెషల్గా కొంతమంది పాడారు, ఆరాధన చేశాం. ఇవన్నీ కూడా జరిగినాయి. దేనికోసం చెప్పగలరా? వాళ్ళు మీరు అందరూ వచ్చారండి, పాటలు పాడారండి, అందరూ ఒక్కొక్క పాట పాడారు, గ్రూప్గా పాడారు, ఆరాధన చేశారు. ముగింపు ప్రార్థన చేసుకుందామని చెప్పి ముగింపు ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించాను అనుకోండి. ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? ఎంత లోటు అనేది చెప్పలేదు. దేవుని స్తోత్రం. అంటే ఇది ఎలాగుందంటే, ఒక పెళ్లికి వెళ్ళాం, పెళ్లిలో పాల్గొందాం, వధువరులు చూసాం,
ఏదో వారు చల్లటి ఏదో మంచిగా ఏది ఇచ్చారు కాగా అంతే వారికి అక్కడ విందు లేదు, ఏమీ లేదు. ఏ వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళకి గుడ్డుపై చెప్పేసి వచ్చాం. ఇది ఏం పెళ్ళి అంటారు? ఏం పెళ్ళి అంటారు? ఇది విందు లేని పెళ్ళి. అసలు పెళ్లి ఘనంగా జరిగిందని ఎప్పుడంటారు చెప్పండి? విందును బట్టే కదా. ఏం పెళ్ళండి అబ్బా! ఎందుకు విందు అట్లాంటిది, విందు అలాంటిది. దేవుని పిల్లలారా, వాక్యము కూడా నీకు నాకు విందు తెలుస్తుంది. ఎవరు ఆత్మీయ ఆకలితో ఉన్నారో, ఆధ్యాత్మిక దప్పికలతో ఉన్నారో వారికి ఇది విందు. విందు అంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా నీవు విందు కోసం రావాలి, వాక్యం కొరకు తహతహలాడుతూ రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వినరు చాలా మంది అంటే తమ మనస్సులను సిద్ధపరుచుకున్నారు కనుక వినలేకపోయారు. ఎందుకు మనస్సును సిద్ధపరచుకోలేదు? అక్కడే ఉంటది ఆన్సర్. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. అది అస్సలు కారణం. అది అస్సలు కారణం ఏంటంటే వాక్యమందు సంతోషం వరకు లేదు. కొందరికి పాటలు అంటే పిచ్చి, వారి వాక్యం చెప్తే వారు వినరు. కొందరికి సాక్ష్యం అంటే పిచ్చి, వారు సాక్ష్యం చెప్పేది వెళ్ళిపోతారు బయటికి, వాక్యం వరకు అక్కర్లేదు. పిల్లలు కొంతమంది రకరకాలుగా టైప్స్ గా ఉంటుంది. కానీ దేవుని బిడ్డ ఎందుకు అంటే వాక్యమునందు వారికి సంతోషము లేదు. అందుకని వారి మనస్సులను సిద్ధపరచుకోవాలి. అసలు చెప్పాలి అంటే నీకు సంతోషం కావాలి, నీకు ఆనందం కావాలి. ఆ సంతోషం కోసం, ఆనందం కోసం మనుష్యుడు ఎన్నెన్నో స్థలాలకి పరిగెడుతూ ఉంటాడు కదా. అవును కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎక్కడుందో సంతోషం అని చెప్తున్నాడో తెలుసా? ఎక్కడ నీకు ఆనందం దొరుకుతుందని చెప్తున్నాడో తెలుసా? రండి బైబిల్లో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 15 అధ్యాయం 16 వచ్చిన పాఠం. అది ముట్టుకోకూర్చున్నా హరిపేస్తాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించింది. నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమునై ఉన్నది. ఆ జీవితంలో మా అవసరం గారు పడుకొని పోతున్నారు, మా పరిమళ పడుకొని పోతుంది. నేను ఎప్పుడు పడుకుంటానో వారికి తెలియదు. 12 అయిపోతుంది, 1 గంట అవుతుంది. తెల్లవారు మరలా 5 గంటలకు కళ్యాణం లేస్తాను, ప్రభు దగ్గరికి వస్తాను. ఎందుకో తెలుసా? ఇంకా నాకు దాహం, ఇంకా నాకు దాహం, ఇంకా వాక్యములు ఇంకా ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి. ఆరాటం. ప్రభుత్వ ప్రియ దేవుడి సంతోషంగా సింగ్ బాలుడుగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు తల్లి గొప్ప ఆశ. వాడు కూడా ఒక ఏమంటారంటే వాడు కూడా మఠంలోకి వెళ్తారు కదా, సాధు కావాలని. మొట్టమొదటిగా బిడ్డను తీసుకెళ్లి సాధు దగ్గరికి తీసుకువెళ్ళారు. వారు ఆశీస్సులు తీసుకుని వచ్చిన తర్వాత పెద్ద పలుగులో ఆహారం పెట్టేది. ఈ సాధువు వాళ్ళని క్వశ్చన్లు అడుగుతూ ఉండేవాడు, ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. వారు అనేవారు, ఒరే వాడు నువ్వు చిన్నవాడివి, నీకు ఇంకా అర్థం కాదు, నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు తెలుసుకుంటావనంటే ఏమనేవాడు తెలుసా? అయ్యా అవి నేను తెలుసుకోకుండా నేను చనిపోతే నా పరిస్థితి ఏమిటి అనేవాడు. ఇక వారు ఏమాత్రం అనేవాడు కాదని. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డల అంత వాక్యం కొరికే ఆరాటపడేవాడు సాధు సుందర సింగ్. తన ఆస్తుపాస్తులు అన్ని వదిలేస్తాడు, కట్టుబట్టలతో తను పంపి చేస్తారు తల్లిదండ్రులు. ప్రపంచమంతా కూడా తిరిగి కాషాయ వస్త్రాలతో, చెప్పులు లేకుండా
గొప్ప అపొస్తలుడనే పేరు కలిగిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. దేవుని బిడ్డ, దేవుడేమో తన వాక్యంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఉంచితే, వాక్యం తప్పించి నువ్వు ఎక్కడెక్కడో సంతోషం, ఆనందాన్ని వెతకడానికి నువ్వు పరిగెడుతున్నావంటే ఏమనుకోవాలి? నీవు ఎప్పటికీ కూడా ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఎప్పటికీ నువ్వు పొందలేవండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ స్త్రీలు శనివారం సుగంధ ద్రవ్యాలు కొన్నారు, ఆదివారం సమాధికి వెళ్ళి అక్కడ పోయేవాళ్ళైనా? ఈరోజు చాలా మంది ఈ రోజున సమాధులకి వెళ్ళి సమాధులు కడుగా, ఎందుకో నాకు అర్థం కాదు. అక్కడ ఏముంటాయి? సమాధి తవ్వారనుకోండి, ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు వారు రాబోతున్నాడు మధ్యకాలానికి. రండి అని పిలిచినప్పుడు మనము ముందుగా వెళ్ళమ్మా. మనకంటే ముందు ఎవరు లేస్తారు? ప్రభువు నందు నిద్రించిన వారు మొదటిగా వారు లేస్తారు. వారు లేచి వారు వెళ్తున్నప్పుడు మనము కూడా ఉన్న పాలుగా మార్పు పొందుతాం. ఈ శరీరంతో వెళ్ళమ్మా. ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం కూడా మేఘాల మీద వారితో పాటు మనం వెళ్ళిపోతాం. ఇది మన నిరీక్షణ. ఇప్పుడు మన సమాధులకు వెళ్ళవలసిన అవసరం మనకేమి? ఎందుకు సమాధులకు వెళ్ళవలసిన అవసరం లేదు, వాటిని పూజించవలసిన అవసరం రాలేదు. దేవుని పిల్లలారా, ఈ స్త్రీలు ఏదైనా సుగంధద్రవ్యాలు ఎందుకు కొన్నారు అంటే యేసుక్రీస్తు యొక్క శరీరానికి పోయడానికి కొన్నారు. కానీ వారు ప్రభు చెప్పిన మాటలు వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 9:31 రండి, స్పీడ్ గా రావాలి. చదవా చదవా. గ్రహింపలేదు కానీ వినారా? మీకు అర్థమైంది. ఇప్పుడు మరొక సందర్భం కూడా చదువుదామా? 10:33 రండి, మార్కు సువార్తలో. చదవా. చదవా. తిరిగి లేచినని చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా? మీకు అర్థమైందా? ఆయన 3వ దినం తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తారండి? సుగంధ ద్రవ్యాలు కొన్నారు. కానీ ప్రభు బోధిస్తున్నప్పుడు ఒక్క స్త్రీ మాత్రమే స్పష్టంగా ప్రభు స్వరాన్ని వినగలిగింది. ప్రభు యొక్క మాటలు స్పష్టంగా గ్రహించగలిగినది ఎవరు తెలిసి? ఆ స్త్రీ మరియా. అదే మార్కు సువార్తకు రండి, 14 రండి, 6 చదువుదాం. ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు దొంగలు పెంచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించేది. ఒక స్త్రీ యేసు ప్రభువును చేర్చుకుంది. ఎవరు తెలుసా? మార్త. ఎవరు? మార్త చేర్చుకుంది. ప్రభువును పిలిచింది. ఎందుకు పిలిచింది? ఆయన ప్రేమించింది. ఆయనకి మంచి భోజనం పెట్టాలనుకున్నది, ఏదో చేయాలనుకున్నది. సేవకులుగా చాలా మంది పిలుస్తారు. సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి దీవెనాలి చాలా మంది. అలాగే మార్త కూడా ప్రభుని పిలిచింది. ఆయనకి ఏదో మంచి విందు చేయాలనుకున్నది. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఆమెకు సువార్త ప్రకటించాలనుకున్నాడు. ఆమె మాత్రం వంటలో ఉండిపోయింది. ఆమె సోదరి మరియ వచ్చి ప్రభు పాద దగ్గర కూర్చొని శ్రద్ధగా ప్రభు యొక్క మాటలు వినాలి. ఎంత శ్రద్ధగా మాటలు విన్నాడో, విన్న తర్వాత దానికి అర్థం ఏంటంటే, ఒక రోజున నా యేసయ్య నా కొరకే చనిపోబోతున్నాడు. ఆయన చనిపోవడానికి ముందుగా నేను ఏదైనా చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆమె ఏం చేసిందో తెలుసా? 300 దినారములు కలిగిన ఓ విలువైన అచ్చమైన జటమాంసి అత్తారు సేనుర సంపాదించింది. ఎంత? సేనుర. దాని ఖరీదంత 300
దీనార్. ఒక దీనార్ యూదులలో ఆ రోజులలో కూలి, ఒక రోజు కూలి ఒక దీనార్. ఒక దేనారము కూలి అయితే 300 దేనాలు సంపాదించాలంటే 300 దినాలు కష్టపడాలి. 300 దినాలు కష్టపడి వాటిని సంపాదించి దానిస్తే నువ్వేం తింటావు, ఏం త్రాగుతావు, ఏ బట్టలు కట్టుకుంటావు? వీళ్ళ నీ పరిస్థితి ఏంటి? ఎన్నో అవసరతలు ఉంటాయిగా, అవునా? మీరు గమనించండి, మరియా యేసు ప్రభు పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ప్రభువు ప్రియ దేవుని బిడ్డ, నా రూపాయి కాదు అనుకుని రోజుకొచ్చి, ఏమండి రూపాయికి టీ ఉంటుందంటారా? టీ ఇస్తున్నారు రూపాయికి, 5 రూపాయలు ఉండేది టీ కదా. ఒక 5 రూపాయలు నాది కాదు అనుకుని కనుక నీవు కనుక సెపరేట్ గా పెడితే, అలాగే ఒక రోజుకొచ్చి ఒక్క 5 రూపాయలు సైడ్ పెట్టగలిగితే 300 రోజులకు 365 రోజులకి అయింది. ఎంత అవుతుందంటారు? అది చెప్పండి, ఎంత అవుతుందంటే 5 రూపాయలు చొప్పున 365 ఇంటూ 5. అదే పెద్ద చదువుకున్నారు కదా అంటే 1600 ఏం కదండి, 1680 రూపాయలు. నువ్వు సంవత్సరం అయిన తర్వాత క్రిస్మస్ వస్తే ఎలాగెలా అనుకుంటావు. అదే కనుక నువ్వు ప్రారంభము నుండి ఒక్క 5 రూపాయలు నేను టీ అని అనుకుంటాను ప్రభు కొరకు అని చెప్పి నువ్వు మినహాయించగలిగితే 1600 రూపాయలు అది ఒక సంవత్సరం అనగా క్రీస్తు జననము దినాన్ని నీవు కనుక దైవజనుల చేతిలో పెడితే, దేవుని బిడ్డ అలా ఒక్కొక్కరు ఇవ్వగలిగితే ఇక్కడ కార్యాలు జరుగుతాయి. ఆ కొండలో ఉన్న ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు కొన్ని వస్త్రాలు పట్టుకెళ్తాం, కొన్ని దుప్పట్లు పట్టుకెళ్తాం. నువ్వు ఎంత మేలు చేస్తుంటుంటుందో నీకు తెలియని రీతిగానే నువ్వెంత గొప్ప పని చేస్తున్నావో తెలుసా. కానీ మనం అలా చేయలేం. అప్పుడు వరకు అప్పటికే చూస్తూ ఉంటాం, కానీ ముందు నుండి మనం ప్లాన్ చేస్తాం. దేవుని బిడ్డ ఈ స్త్రీ అలాగే దాస్తుందండి. ఈ స్త్రీ ఇది నాది కాదనుకుంటూ ఒక్కొక్క దేనారు చొప్పున అలా పెడుతూ వచ్చింది. చివరికి 300 దేనారాలు కుదిరినాయి. ఒక విలువైన అత్తరు తీసుకుంది. యేసు ప్రభు వారు ఒక సీమోని ఎంట, కుష్ఠరోగైన సీమోని ఎంట ఉన్నాడని తెలుసుకుంది. గబగబా స్థలానికి వెళ్ళింది, కన్నీళ్లు కాచింది. ఆ పిల్లరా తన కూరులతో తుడిచింది. ఆ అత్తరు గుడ్డి మద్దలు గుడ్డ ఆయన మీద పోసేసింది. చాలా మంది సనుగుతూ ఉన్నారు, అరే ఏంటి ఈమె ఇంత నష్టం చేసింది ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పిల్లరా అక్కడ ఉన్న వారు రకరకాలు మాట్లాడుతున్నారు, కానీ ఆమె నోరు మెదపలేదు. ఎందుకో తెలుసా? తన ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకుంది. ఆమె పక్షంగా ప్రభు ఏమన్నారంటే, ఈమె జోలికి పోకండి. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ప్రభు చేత చెప్పించండి. నీవు జోక్యం చేసుకోకుండా ప్రభు చేత మాట్లాడనివ్వండి. అంటే ప్రభుత్వ మాట్లాడాలంటే నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఈమె అవకాశం ఇచ్చింది, ప్రభుకు అవకాశం ఇచ్చింది. ఆయన మౌనంగా ఉంది. ఆమె పక్షంగా ప్రభు అంటున్నారు, ఈమె జోలికి మానండి, పోకండి, జోలికి పోకండి. ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఈమె నా ఏడల్లా ఒక మంచి కార్యం చేసేదో. సోదరుడా, నువ్వు రక్షించబడి ఎంతకాలంగా నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చెప్పగలడా? ఈ సాక్ష్యాన్ని ఇవ్వగలడా? ఈ వ్యక్తి నా కొరకే మంచి కార్యం చేసేదని, ఈమె నా కొరకు మంచి కార్యం చేస్తుందని పిల్లరా నీ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పగలడా? చెప్పగలిగితే నీ క్రైస్తవ జీవితానికి అర్థం ఉంది, నా సేవకు ఒక అర్థం ఉంది, మన పరిచయకు ఒక అర్థం ఉందండి. కానీ ప్రభు ఆమె విషయంలో చెప్తా ఉన్నారు, నా ఎడల మంచి కార్యం చేస్తాడు. తర్వాత ప్రభు అంటాడు, నాకేమి తన శక్తి కొలదు చేసి నా భూస్థాపన నిమిత్తమై ముందుగా నా శరీరమును అభిషేకించాడు. దేవుని స్తోత్రం. అంటే అత్తారు ఎప్పుడు పోస్తారో తెలుసా మీకు?
ఎప్పుడు పోస్తారండి? చనిపోయినప్పుడే పోస్తారండి యూదుల సాంప్రదాయ ప్రకారంగా. ఆ అత్తరు కూడా విలువైన అత్తరు తీసుకొచ్చి పోస్తారు. అంటే ఈమె ఆల్రెడీగా నా పాపము కొరకు ఈయన చనిపోతున్నాడు అని ముందుగానే ఏమి చెయ్యాలనుకుందో, ఎంత చెయ్యాలనుకున్నదో ఇలా సమయం కొరకు ఎదురు చూడాల. అందుకే అక్కడ ప్రభు మాట వాడాడు, ముందుగా అనే మాట వాడాడు. దేవుని స్తోత్రాలు. ఒక రోజు రాబోతా ఉంది, నీకు ఎన్ని కోట్ల రూపాయలుండి, ఎన్ని లక్షల రూపాయలుండి బ్యాంకులో, కానీ ఒక రోజున అవన్నీ కూడా దేవుని పిల్లలారా అంత్యక్రీస్తు యొక్క చేతులకి వెళ్ళిపోతున్నాయి. ఇక నువ్వు చేయడానికి, నువ్వు ఇవ్వటానికి ఎలాంటి ఆస్కారం లేని సమయాలు రాబోతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈ స్త్రీ చూడండి, కొన్నారు, సుగంధ ద్రవ్యాలు కొన్నారు, సిద్ధపరచుకున్నారు, ఇప్పుడు బయలుదేరారు. ఎప్పుడు? ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. చదవండి ఒకసారి ఆ మాట కూడా. చదవా చదవా చదవా. చదవా చూసి చదవా. వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. చాలా చాలా ఎంత విలువైన కాస్ట్లీ కొన్నారు నాకు తెలియదు, కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టారో తెలియదు, కానీ వారు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా దేనికోసం అంటే ప్రభు యొక్క శరీరానికి పూయటానికి. కానీ తీరా పని చేయగలిగారండి? చేయగలిగారా? సోదరి సోదరుడా, నువ్వేదైనా పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తే, ఏదైనా చెయ్యమంటే, ఏదైనా ప్రోత్సహిస్తూ ఉంటే దయచేసి వాయిదా వేయొద్దు, సమయాన్ని పొడిగించొద్దు, నువ్వు వెనకకు పెట్టొద్దు. ఆ సమయం ఆ స్త్రీకి వలె దొరకకపోవచ్చు. దొరికిన సమయాన్ని మరియా ఉపయోగించుకున్నట్లుగా నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే అది నీ జీవితానికి ఎంత క్షేమమో, నీ ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్నావు. ఎవరి స్తోత్రం. అక్కడ ప్రభు ఒక అద్భుతమైన మాట్లాడాలి. ఈమె తన శక్తి కొలది, చూసారా, తన శక్తి కొలది, శక్తి కొలది చేసి ముందుగా నా శరీరమును అభిషేకించింది. అంటే ఆమె శక్తి ఉపయోగించింది. ముందుగా, అందరికంటే ముందుగా చేయగలిగింది స్త్రీ. ప్రియదేవి బిడ్డారా, అక్కడ ప్రభు ఇంకొక మాట్లాడుకుంటున్న మాట్లాడారు. సర్వలోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నయోమి గారు పిలిచారు అక్కడికి, వారి పెద్దమ్మాయి దగ్గరికి పిలిచారు. అందరూ సువార్త అని తెలిసింది, చాలా మంది తెలిసింది. ప్రియులారా, చాలా మంది తెలిసింది. ప్రార్థన చేస్తున్న పాస్టర్ వెళ్ళండి అన్నారు. సువార్త ఉచితమే, నేను కాదని, కానీ దారులు ఉచితం కాదు కదా. మీకు అర్థమైంది? అక్కడ సువార్త కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు ఎలాగెళ్తారు? ఆయన ట్రావెలింగ్ చేయాలంటే, ఆయన 15 కదా, ట్రావెలింగ్ చేయాలంటే సుమారుగా నుంచి 2-3 వేల రూపాయలు ఖర్చు, పెట్రోల్ ఖర్చు ఉంటుంది కదా అని ఏదైనా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్న మంచిదే, కానీ ట్రావెలింగ్ కన్నా కాస్త నేను ఈ 100 రూపాయలైనా నేను సువార్త ఎందుకు నేను భాగస్తులు కాకూడదనే ఆలోచన ఎవరూ కలగలేదంటారా? సువార్త ఉచితమే, నేను కాదను. దారులు మాత్రం ఉచితము కాదు, తెలుసా? దారులు ఉచితం కాదండి. మేము ఎక్కడికి వెళ్ళినా, సువార్తకి ఎక్కడికి వెళ్ళినా మేము అడగం. మీరు ఏమిస్తారు కనుక అడగం. అడిగితే సువార్త అమ్ముకున్నట్టే. సిగ్గు సిగ్గు. దేవుని బిడ్డ వాడు సంతోషంగా ఇచ్చిన తృప్తికరంగా ప్రార్థన చేసి వసేస్తాం.
ఇవ్వకపోయినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఇక నేను ఒక ఇష్టపడను ఎక్కువగా, వద్దుమో తెలుస్తారు లేదండి తప్పుగా అని చెప్పి బలవంతంగా పెడతా ఉంటారు. అది మంచిది. దేవుని పిల్లలారా, స్వాత ఉచితమే కానీ దారులు ఉచితం కాదు. అందుకే ప్రభు ఆ స్త్రీ చేసిన దానిని ప్రపంచ స్వార్థతో ముడిపెట్టాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ప్రపంచ స్వార్థతో ముడిపెట్టాడండి ఆయన. ఎక్కడ ఈ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేస్తున్నది జ్ఞాపకార్థంగా ప్రశంసపడనంటే ప్రపంచ సువార్త భారం ఎవరైతే కలిగి ఉంటారో నేనంటాను వారు ఎంటీగా ఉంటారు. ఎంటీగా ఉంటారంటే ఒక్కసారి నువ్వు ఎంటీ చేసుకుంటే మరల దేవుడు ఎలాగిస్తాడో అద్భుత రీతిలో ఆయన నిధులతో నింపుతాడండి. ఎన్నో పర్యాలు మా చేతులు ఎంటీ అయిపోయాయి, ఎన్ని పర్యాలు ఎంటీ అయిపోయాయి. అద్భుత రీతిలో దేవుడు ఎలా ఇస్తున్నాడో మేము ఎక్స్పెక్ట్ చేయం. కొంతమంది వ్యక్తులను ఎక్స్పెక్ట్ చేయను, అవన్నీ వ్యక్తుల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు వాడుకుంటాడు. ప్రియాగా దయచేసి గమనించాలి. ఈ స్త్రీలు విన్నారు, ఆశపడ్డారు, కానీ ఆ పని చేయలేకపోయారు. ఇది పునరుద్ధరణ దినాలు జరిగినటువంటి సంఘటన. యోహాను సువార్త ఒకసారి మనం దృష్టిని మళ్ళిద్దాం. 20:14 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రండి. కానీ నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిందో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోతానని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాడు. ఆ మాటకు బోధకుడని అర్థం. గమనించాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, కొంతమంది స్త్రీలు ఏం కొన్నారు? సుగంధోత్తరం కొన్నారు కదా. ఆ స్థలానికి వెళ్ళారు కదా. ఆ వెళ్ళిన స్త్రీలలో మగ్దలేని మరియ కూడా ఒక ఆమె. బాగా గమనించాలి. యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాస్తున్నాడు. మగ్దలేని మరియ మీరు చూడండి, ఆవిడ కలర ప్రపాతం ఉంది. చూస్తే సమాకరణపడి ఉంది. అరే నా యేసుని ఎవరు ఎత్తుకుపోయారు? ఏమైనా సరే ఆయనను మోసుకుపోవాలనే ఆకాంక్షతో అక్కడే ఆ సమాధుల తొట్టులో చీకట్లో అక్కడే తడవలాడుతూ ఉందండి, ఎదురు చూస్తూ ఉందండి. ఎవరు దొరుకుతారు ఎదురు చూస్తూ ఉందండి. ఒక వ్యక్తి కనిపించాడు ఆమెకి. ఏమనుకుందా వ్యక్తిని? తోటమాలి అనుకుంది. ఎందుకు ఎవరైనా ఏమండి ఎంతో సన్నిహితంగా ఎరిగినటువంటి ప్రభుని 7 దయ్యాలు తనను పనిచేస్తా ఉంటే యేసు ప్రభు వారు బాగు చేస్తాడు ఆమెను. దయ్యాలు వెళ్ళగొట్టాడు ఆమెలో నుండి. ఆమె గొప్ప స్వార్థికురాలుగా మారింది. ఎంతో సన్నిహితంగా ఎరిగినటువంటి స్త్రీ. కానీ ఇప్పుడు ఏమనుకుంటుంది ఆమె? ఎందుకని తోటమలు అనుకుని చెప్పగలరా? ఆమె తోటమలు అనుకోవడం గల కారణం చెప్పగలరా? మునుపు దినాలలో ఆమె ఎరిగిన ప్రభు వేరు. ఇప్పుడు ఆయన శరీరంలో ఆయన లేడు. దేవుని స్తోత్రం. శరీరధారిగా ఎలుగులు కానీ మగ్దలేని మరియ యేసు క్రీస్తుని ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే పునరుత్థాన శరీరంతో ఉన్నాడు. పునరుత్థానుడైనటువంటి ప్రభుని ఎరగాలంటే ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా పునరుత్థానము చెందితే తప్ప క్రైస్తుని నీవెంత మాత్రము చూడలేదు. దేవుని స్తోత్రం. కానీ చూడలేకపోయింది కళ్ళతో అనుకునే బైబిల్ మనం చదువుతాం కానీ చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఎందుకు? మన భౌతిక నేత్రాలతో మనం ఉన్నాం కానీ ఆత్మీయ నేత్రాలతో మనము వాక్యాన్ని చూడట్లేదు. అందుకని వాక్యం తెరిచినప్పుడు, వాక్యం చూస్తున్నప్పుడు ప్రభు దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయాలి. 119వ సంకీర్తన 18లో ఉంటుంది, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు కన్నులు తెరువుము. ఏమున్నాయంట? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయండి.
ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఆశ్చర్యమైన సంగతులు నీకు కనిపించాలంటే, అవి నువ్వు చూడాలి అంటే ఈ మరునేత్రము వెలిగించబడా, ఈ భౌతిక నేత్రాలు తెరవబడా. ఈ భౌతిక నేత్రాలు తెరవబడాలంటే ప్రభు ఇచ్చినటువంటి కాటుకను ఉపయోగించాలి. నా యొద్ద నువ్వు కొనుమంటాడు. ఏం కొనుమంటాడు? కాటుగా కొనుమంటాడు. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 3:16 భాగంలో. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును దశముల సిగ్గు కనబడుకున్నట్లు, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. గమనించారు? నీకు దృష్టి కలగాలి అంటే నీ కన్నులకు కాటుక నా దగ్గర ఉంది, నువ్వు కొనాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యానికి నువ్వు క్రయం చెల్లించాలండి. మీకు అర్థమైందా? వాక్యానికి నువ్వు క్రయం చెల్లించా. ప్రవర్తన బిడ్డలాగా వాక్యానికి నువ్వు క్రయం చెల్లించకపోతే ఆ వాక్యం ఇతరుల హృదయాలు తాకదండి. ఏ విధమైన క్రయం చెల్లించాలనేది నేను అడగను, కానీ దేవుడికి అనేక మార్గాలు ఉన్నాయండి. అనేక మార్గాలు ఉన్నాయి. అంత ఈజీ కాదు. అందుకే కాటుక నా యొద్ద కొనుమని నేను నీకు బుద్ధి చెప్తున్నానని ప్రభు అన్నారు. ఆ ఇచ్చే కాటుకను తీసుకోగలవా? కొనగలవా? నీ సమయం ఖర్చు పెట్టాలి, నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి, నీ విలువైన వాటిని ఖర్చు పెట్టుకోవాలి. ఆదివారమే ఎక్కలేని పనులు కొంతమందికి ఉంటాయి. ఆదివారమే ఫంక్షన్ ఎక్కలేని ఫంక్షన్ కొంతమందికి ఉంటాయి. ఆదివారమే శ్రేష్టమైన భోజనం కోసం కోరుకుని చాలా మంది ఆదివారమే ఉంటారు. ఆదివారమైన స్నేహితులు ఎక్కలేని స్నేహితులు వస్తూ ఉంటారు. నువ్వు పిల్లరా క్రయం చెల్లించగలవా? దేవుని కొరకు నువ్వు మానుకోగలవా? వాటిని కక్షగలవా? వాటిని ఆ స్నేహాన్ని కక్షగలవా? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే, నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదాలను దొంగిలించే అలాంటి వ్యక్తుల నుండి నువ్వు కక్షించుకోగలవా? దానికి నువ్వెంతో క్రయం చెల్లించవలసి ఉందనే విషయాన్ని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అవి నువ్వు చూడాలి అంటే నీ కళ్ళు తెరవబడాలి. నీ కళ్ళు తెరవబడాలంటే ఆయన దగ్గర ఉన్న కాటుకను నువ్వు కొనాలి. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఈ స్త్రీ కళ్ళు మూయబడినాయి, తోటమాని అనుకుంది. కానీ ఆశ్చర్యకర విషయం చెప్పన, ఈమె చెవులు మాత్రం స్పష్టంగా వినగలిగినటువంటి చెవులు కలిగి ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ చెవులు కలిగి ఉందండి? వినగలిగిన చెవులు కలిగి ఉందండి. అందుకని ప్రభు మరియా అని పిలువగానే ఏమన్నది? వెంటనే రబూని అంటే ప్రభువును చూడలేకపోయింది, కానీ కళ్ళతో చెవులతో మాత్రం స్పష్టంగా ఆయన స్వరాన్ని వినగలిగిందండి. ఇద్దరు వ్యక్తులు ఒక స్ట్రీట్లో ప్రయాణం చేస్తున్నారు. చాలా హడావిడిగా ఆ స్ట్రీట్లో బైకులు, కార్లు అన్ని వెళ్తా ఉన్నాయి. ఈ స్నేహితుడు జాగ్రత్తగా వెళ్తా ఒక సమ్మెట అనగా అది ఒక పురుగు అనమాట. దాని స్వరాన్ని వింటున్నాడు. అరే ఇదిగో నేను ఆ స్వరాన్ని వింటున్నానంటే, పిచ్చోడా, ఇంత రద్దీగా ఉంటే, ఇన్ని విధాలుగా ఈ యొక్క కారులు బైకులు అని వెళ్తూ ఉంటే ఏదో స్వరాన్ని వింటున్నానంటే, లేదు ఒకసారి వచ్చి విను అన్నాడు. వాడు విన్నప్పుడు సేమ్ ఆ స్వరాన్ని వినపడింది. అది అంటాడు, నేను ఎలాగ విన్నావు అంటే, నేను శాస్త్రవేత్త, పక్షులని పురుగులలో వీటికి నేను శాస్త్రవేత్తలను. ఏ పక్షి ఏ పురుగు యొక్క స్వరం ఎలా వస్తుందో అవన్నీ నాకు బాగా తెలుసు. బ్యాంకు వారు డబ్బుల యొక్క స్వరాన్ని వింటారు. దేవుని పిల్లలారా, నేను కూడా ఆ కీటకాల యొక్క శాస్త్రవేత్తని కనుక వాటి యొక్క స్వరాన్ని నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. అదే బిడ్డ, దేవుని స్వరాన్ని ఎవరు వినగలరంటే దేవుని చెవులు కలిగి ఉన్న వారే వినగలరండి. అందుకని 7 పర్యాయాలు
ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయులలో 7 సంఘాలకి దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏమిటంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును కాక. ఎవరు చెప్తున్నారట? ఆత్మ. ఎవరు చెప్తున్నారండి? ఆత్మ. ఎవరిని ఉపయోగించి చెప్తున్నారు? సేవకును ఉపయోగించుకునే సంఘంతో చెప్తున్న మాట ఎవరు వినగలరంటే చెవి గలవాడు మాత్రమే వినగలరు. సోదరి సోదరుడా, దేవుని స్వరాన్ని నువ్వు స్పష్టంగా వినగలవా? నీ చెవి 2 స్వరాలు వినలేదు. అటువైపున లోక సంబంధమైన స్వరాన్ని, దేవుని స్వరాన్ని వినాలంటే నువ్వు వినాలి. అందుకే మన చెవికి సున్నతి చేయబడాలి, మన హృదయానికి సున్నతి చేయబడాలి. అనగా లోక సంబంధమైన స్వరాలు కట్ అయినప్పుడే దేవుని స్వరాన్ని స్పష్టంగా నువ్వు వినగలవు. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా స్పష్టంగా వినగాలి. విని అంటది కదా, ప్రభుని అని చెప్పి పట్టుకోబోతుంటే ప్రభు అన్నాడు, నన్ను పట్టుకోబోతామా, నేను ఇంకా తండ్రి ఎందుకు ఎక్కిపోతాను అని ఆమెకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక బాధ్యత అప్పగించాడు, ఒక పని అప్పగించాడు. సోదరి సోదరుడా, నీ ఆసక్తిని బట్టి దేవుడు నీకు బాధ్యత ఇస్తాడు. నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు నీవెంత ప్రభుకు సమీపంగా ఉంటావో, సమీపంగా రాగలవో అంతగా దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడండి. కొన్ని బాధ్యతలు ఇస్తాడు. మనం గుడ్ ఫ్రైడే దినాన్ని మాట్లాడుకున్నాం కదా. తన కన్న తల్లి వృద్ధాప్యములో ఉంది. నీ వృద్ధాప్యములో నీ తల్లిదండ్రులు విడిచిపెట్టువద్దన్నాడు కదా వాక్యంలో. ఉందా లేదా? సామెతల గ్రంథం 23:22 పాఠములో ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తారు. నిన్ను నీ కనిన తల్లిని తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవుడే ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ఆ ప్రభువే తనకి జన్మనిచ్చిన తల్లి వృద్ధాప్యములో ఉంది. ఈయనేమో చనిపోబోతున్నాడు. తల్లి సంకట్లా మరి తల్లిని ఏం చేస్తాడు? ఇప్పుడైనా ఎవరికి అప్పగిస్తాడు? అందుకని ఎవరైతే సిలువ చెంత ఉన్నారో, ఎవరైతే సిలువలో కూడా దగ్గరగా ఉన్నారో ఆ యోహానుని పిలిచి యేసు ఏం చేస్తాడో తెలుసా? బాధ్యతలు అప్పగించాడండి. అలాగే సమాధి దగ్గర అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈ స్త్రీ మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ స్త్రీకి ఇప్పుడు యేసు ప్రభు ఒక బాధ్యత అప్పగించాడండి. ఏంటి ఆ బాధ్యత అంటే 17 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? చదవా. అయితే నా సహోదరి ఎందుకు వెళ్ళి, ఒక్కసారి ఆపండి. ఎవరు నా సహోదరుని ప్రభు అంటున్నారు కదా, ఎవరు ప్రభు యొక్క సహోదరులు? ఎవరని చెప్పగలరా? ఎవరంటారు? అది వరకు ఎవరైతే యేసుక్రీస్తు ఎన్నుకున్నాడో, తనతో పాటు ఉండడానికి నిర్ణయించుకున్నాడో ఆ 12 మంది శిష్యులు ఉన్నారే, అప్పటికే 12 మందిలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడే, తప్పిపోయాడే, ప్రభుని అప్పగించి చనిపోయాడే. ఇప్పుడు మిగిలిన 11 మంది ఉన్నారు కదా. అప్పుడు ప్రభు అంటున్నారు, నా సహోదరు ఎంతకు వెళ్ళి. అంటే ఇప్పుడు మన అందరూ ఇప్పుడు ఏమై ఉన్నాం? ప్రభుకి చెప్పగలరు? ప్రభుకి ఏమై ఉన్నాం మనం? ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఆ కన్ఫ్యూజ్ నేను మీకు స్పష్టంగా చెప్తాను వినండి. రోమిలికి రాసిన పత్రిక 8:8-9 వస్తారా ఒకసారి? ఎందుకనగా సహోదరుడు అనేక సహోదరుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. మళ్ళీ అదే మాట ఒక్కసారి చదువుతారు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగునట్లు. నీకే కనుక ఒక 5 కుమారులు పుట్టారా అనుకుంటామండి. ఈ 5 కుమారుల్లో ఉంటాడు కదా జ్యేష్ఠుడని కూడా ఉంటాడు కదా. ఎవరు జ్యేష్ఠుడు? మొట్టమొదటికి ఎవరైతే పుడతాడో ఆ వ్యక్తి జ్యేష్ఠుడు. నీకు అర్థమైందా? ఇప్పుడు అనేక సహోదరులలో ఎవరు జ్యేష్ఠుడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జ్యేష్ఠుడు. ఒక మాట చెప్పనా? యేసు ప్రభు వారి లోకానికి రాక మునుపు
దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, అద్వితీయ కుమారుడు. ఏ కుమారుడు చెప్పండి? అద్వితీయ. ఎగ్జాంపుల్, ఎవరికైనా వివాహం అయిన తర్వాత ఒక్క బిడ్డ పుట్టాడు అనుకోండి, వాళ్ళకి తృప్తి ఉండదంటారా? ఈ రోజుల్లో శేషునికి భయపడి చాలా మంది ఇక పిల్లలొద్దురు బాబు అని చెప్పి ఆ ఒక్క బిడ్డతోనే ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు. పూర్వ దినాలు అయితే 8 మంది జాన్ వెస్లీ బాప్టిస్ట్ సంఘ ఏదేంటున్నార సంస్థకు నాయకుడైనటువంటి జాన్ వెస్లీ యొక్క తల్లి 19 మంది పిల్లల కన్నదండి. 19 మంది. ఆ ఇల్లు ఒక హాస్టల్ అండి. ఈ రోజు ఒక్క వ్యక్తికే జన్మనిస్తున్నారు, వద్దురా బాబు అని చెప్పి ఆపేసుకుంటారు చాలా మంది. దేవుని పిల్లల గమనించండి, శ్రేష్ఠుడు యేసు ప్రభు వారు ఒకే ఒక కుమారుడు తండ్రికి, కానీ ఒక్క కుమారుని బట్టి ఆయనకి తృప్తి లేదు, ఆయనను బట్టి ఇంకా అనేక కుమారులు కావాలనుకున్నారు. దీనికి చెప్పాను వినండి. నీ దగ్గర ఒక గోధుమ గింజ ఉందండి, ఆ ఒక్క గోధుమ గింజతో నీకు తృప్తి లేదు, అనేక గోధుమ గింజలు కావాలనుకున్నావు. ఏం చేస్తావో గోధుమ గింజని? ఖచ్చితంగా భూమిలో నాటుతాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుని ఎందుకు పంపించినట్టు? భూమిలో సావడానికి పంపించాడు. ఆ ఒక్క గోధుమ గింజ చచ్చిందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? అనేకమైన గోధుమ గింజలు వస్తాయి కదా. యేసుక్రీస్తు మరణించిన తర్వాతనే ఆయనలో ఉన్న జీవం ఈ రోజున నీలో, నాలో, మనందరిలో, ఆయనను విశ్వసించిన వారందరిలో కూడా ఆయన జీవము మనందరిలోకి రాబట్టే మనం ఇంత దూరాన్ని రాగలిగాం. ఎందని కూడా మనం సహించగలుగుతున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం. అంటే మనందరిలో ఏముందంటే తన కుమారుడు యొక్క జీవం మనందరిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ జ్యేష్ఠుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు దేవునికి ఏకైక కుమారుడు. తర్వాత మనందరికీ ఏమై ఉన్నాడు? జ్యేష్ఠుడై ఉన్నాడు, జ్యేష్ఠ సహోదరుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడైతే మనము కూడా క్రీస్తు ద్వారా దేవునికి ఏమై ఉన్నాం? కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారులు, కుమార్తెలు. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేవనంత వరకు కూడా ఈ యావత్ ప్రపంచంలో దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కానీ ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవునికి ఏ స్థాయిలో ఉన్నాడో ఆయనను విశ్వసించిన నిన్ను నన్ను కూడా అదే స్థాయికి తీసుకువచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నీకు నాకు మధ్యవర్తులు అక్కర్లేదండి, మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని బిడ్డ, నీకు నాకు మధ్యవర్తులు అక్కర్లేదు, ప్రభువే మనందరికీ మధ్యవర్తి. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం. అందుకనే ప్రభు వారు ఈ యొక్క వర్తమానాన్ని పంపిస్తా ఉన్నారు. అమ్మా నా సోదరులు ఎందుకు వెళ్ళు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు ఆయన వారి యొద్దకు ఎక్కుపోవచ్చున్నానని ఇక్కడ మీకు ఒక రహస్యం ఉంది. ఇక్కడ 2 విధాలుగా ప్రభు జ్ఞాపకం చేస్తుందా. ఒకవైపున దేవుని కాదు, ఒకవైపున తండ్రి కాదు. నీకు అర్థమైందా? ఒకవైపున దేవునిగా అంటే నువ్వు మందిరానికి రాగానే నీ వెంటనే చేరో తెలుసా, దేవుని దగ్గర ఒబీడియంట్గా భయముతో. ఎగ్జాంపుల్, ఇక్కడికి అకస్మాత్తుగా మనందరూ ఇలాగ ఉన్నామండి, అకస్మాత్తుగా మన గ్రామ పెద్ద కానీ, లేకుంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కానీ, లేకుంటే మన ఘనబాబు గారు కానీ వచ్చారనుకోండి, ఇక్కడ ఆశీనులై ఉన్నారనుకోండి, ఏమండి ఎలాగుంటారు? అందరూ కూడా అలా చెప్పండి. అందరూ ఎలాగుంటారు? ఎంత నిశ్శబ్దం ఉంటారు, ఎంత నిశ్శబ్దం ఉంటారు. కానీ మీరు చెప్పండి, ఒక నాయకుడు వచ్చాడు, ఒక నాయకుడు వచ్చినప్పుడు నువ్వు అంత నిశ్శబ్దం ఉంటుంటే, దేవుని బిడ్డ మన మధ్య ఎవరో చెప్పండి, 2 లేక 3 నా నామమున ఎక్కడ ఏకీభవించి కూడి ఉందరో వారి మధ్యన ఉందునని
అంటే మనందరి మధ్య ఇక్కడ ఎవరున్నారండి? ఎవరు ఆశీనై ఉన్నారండి? మరి ఆయన దగ్గర మరి ఎంత ఒబీడియంట్గా ఉండాలి కదా, ఎంత ఒబీడియంట్గా ఉండాలి కదా. దేవుని బిడ్డ, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ ఎక్కడున్నా నేను పుల్పిటి మీద ఉన్నాను నేను. ఇప్పుడు ఆమె నా కుమార్తె కాదు. దేవుని బిడ్డ, ఇక్కడ నేను న్యాయాధిపతిగా ఉన్నాను. దేవుడు ఏది చెప్తున్నాడో అదే నేను చెప్తాను. ఈ పులిపిటి దిగిన తర్వాత నేను ఆ బిడ్డ పుట్టానండి. దేవుని బిడ్డ మీరు గమనించారా? అంటే ఇది దేవుని స్థానం. ఇది దేవుని స్థానం కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. ఒకవైపున నువ్వు దేవునిగా ఎరగాలి, ఇంకొక వైపున తండ్రిగా ఎరగాలి. తండ్రిగా అంటే హత్తుకుంటా, పిల్లలు తండ్రిని హత్తుకుంటారు. అలా మీరు డాడీ అంటారు, పిల్లలు తండ్రిని హత్తుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో డాడీగా ఉండరు. బిడ్డ తప్పు చేస్తుంది అనుకోండి, ఎలాగుంటాడు తండ్రి? డాడీగా ఉండడు, శిక్షిస్తాడు. దేవుడు కూడా అంతే. రెండు విధాలుగా మనం ఎరగాలి. ఒకవైపున దేవునిగా మనం ఎరగాలి అంటే, ఒకవైపున మనం మందిరానికి రాగానే మన సెల్ఫ్ను వెంటనే కట్టేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ ఎవరితో సంబంధం లేకుండా దేవుని దగ్గర ఒబీడియంట్గా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అన్ని కూడా మనం మర్చిపోవాలి, బయట ప్రపంచం అంతా మర్చిపోవాలి. అంత జాగ్రత్తగా దేవుని దగ్గర ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఒకవైపు నా తండ్రిగా మనం ఎరిగితే దేవునిగా కూడా ఎరగాలి. దేవునికి ఎరగడం అంటే ఏంటో తెలుసా? సృష్టికర్తగా ఎరగాలి. బైబిల్లో 24 సింహాసనాలు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. ఏమండి, ఒకసారి మాట జ్ఞాపకం చేసుకుందామా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి రండి. 1 వచనం 10 నేను చూడగా చదవాలి. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చదవాలి. మరియు నేను మొదటి వినని స్వరం దూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఇక్కడము ఇక మీద జరగవలసిన వాటిని కనపరచదని నేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమున ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు మరకతం వలె ప్రకాశం మేఘజనసు సింహాసనం ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనం ఎందుకు 24 పెద్దలను వస్త్రములు తెల్లని వర్షం ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండేది. ఇక్కడ విన్నారు, యోహాను పరలోక రాజ్యానికి వెళ్ళాడంట. అక్కడ సింహాసనాసీనుడు ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన చుట్టూ కూడా 24 పెద్దలు ఉన్నారంట. ఈ పెద్దలు 24 పెద్దలు కూడా ఏమున్నారంటే సింహాసనం మీద ఉన్నారట. 24 పెద్దలకి తలల మీద కిరీటాలు ఉన్నాయట. అధికారం కలిగి ఉన్నారు. ఎవరి దగ్గర? ఎక్కడ? దేవుని ఎదుట సింహాసనాసనుడు ఎదుట. ఒకసారి ఇప్పుడు 10-11 సాగిలపడి వారికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసేది. మనం ఈ స్థాయికి రావాలండి. మీకు అర్థమైందా? ఏమండి, వాళ్ళని పోల్చుకుందాం ఒకసారి. మనకేమైనా అధికారం ఉందా? మనకేమైనా సింహాసనం ఉందా? మనకేమైనా కిరీటం ఉందా? ఏమీ లేదు. కిరీటం కలిగి ఉన్నావా? సింహాసనం కలిగి ఉన్నావా? తెల్లటి వస్త్రాలు ధరించుకున్నావా? ప్రభు ఎదుట ఏమైపోయారు తెలుసా? సాగిల పడ్డారు. వా కిరీటంలో ప్రక్కన పెట్టేశారు, సింహాసనం ఎదురు పెట్టేశారు. వారే దేవుని ఎదుట అంతగా ఉంటే ఏమండి, మనం ఎంతగా ఉండాలి కదా దేవుని ఎదుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, ఇది మనం నేర్చుకోవాలి. నువ్వు దేవుని తండ్రిగా ఎరిగితే దేవునిగా కూడా సృష్టికర్తగా కూడా నువ్వు ఎరగాలి. సృష్టికర్తగా నువ్వు ఎరిగితే తండ్రిగా ఎరగవలసిన అవసరత ఉన్నది. మీరు చూడండి, యోహాను భూలోకములు ఉన్నప్పుడు ఎక్కడున్నాడట? ఎక్కడ దగ్గరగా ఉన్నాడట? యోహాను యేసుక్రీస్తు యొక్క రొమ్ముకు దగ్గరకు ఉన్నాడట కదా.
చనిపోయిన తర్వాత అదే యేసు ప్రభువు చూసినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన 1:17 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎదుట పడితేనే. దేవునికి స్తోత్రం. రెండు విధాలుగా యోహాను దేవుడు ఎరిగినప్ప. శరీరధారిగా ప్రభు ఉన్నప్పుడు రొమ్మున ఉన్నాడు, అంతగా దగ్గరగా ఉన్నాడు. అదే ప్రభు ఇప్పుడు ఎలాగున్నాడండి? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయనకు ఎలాగున్నాడంటే యోహాను చచ్చిన వాని వలె నేను పడితే. దేవుని ఎదురు వచ్చినప్పుడట మనం చచ్చిన వారిగా ఉండాలంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుట మనం సాగిలా పడాలండి. ఆయన దగ్గర ఒదిగి ఉండాలండి. ఆయన దగ్గర విధేయులమై ఉండాలండి. మన కట్లన్నీ మన స్థాయి అంతా కూడా ఒక ప్రక్కన పెట్టేయాలండి. నేను ఫలానా నో, అవన్నీ కూడా ప్రక్కన పెట్టేయాలండి. ఆయన ఎదుట నువ్వెంత సాగిల పడతావో అంతగా దేవుడు నీకు బోధిస్తాడు, అంతగా దేవుడు నీకు బయలుపరుస్తాడు, అంతగా సత్యాలు నీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున అబ్రహాం కూడా ఆయన సాగిలో పడ్డాడట. ఒక్కసారి మన జ్ఞాపకం చేస్తారా? ఆదికాండం 17 ప్రారంభం వచ్చిన భాగంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పగా అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు నీతో మాట్లాడలేదు చెప్పమంటారా? ఆయన ఎదుట నువ్వు వనకట్ల, ఆయన ఎదుట నువ్వు భయపట్ల, ఆయన ఎదుట నువ్వు సాగిల పట్ల. అంటే దేవుడిగా నువ్వు గుర్తించట్లేదు. సోదరి, నువ్వు దేవుడిగా గుర్తించినంత కాదు దేవునితో మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతూ మానేస్తాడు. దేవుని గాని గుర్తించినప్పుడే, ఆయన ఎదుట నువ్వు సాగిల పడినప్పుడే, ఆయన ఎదుట నువ్వు వణుకుతున్నప్పుడే దేవుడు స్పష్టంగా తన స్వరాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు తన పునరుద్ధరణపడి క్రీస్తు నిన్ను నన్ను దేవునికి ఎంత సమీపంగా తీసుకొచ్చాడంటే, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు నే దేవుడు ఆయన వారి ఎదుకు నేను ఎక్కువ పోచున్నానని వారికి తెలియజేయి. ప్రభు, ఇదే పునరుద్ధానం యొక్క రహస్యం. దేవుని బిడ్డ, ఈ రోజున ఈ పునరుద్ధాన స్థితిని మనం కలిగి ఉందమ్మా. మార్కు సువార్త ఒక కోణములో రాశాడు, యోహాను సువార్త మరొక కోణంలో రాశాడు, లూకా సువార్తికుడు ఇంకో కోణంలో రాశాడు, మత్తయి ఇంకో కోణంలో రాశాడు. అవన్నీ చెప్తే ఆయన సరిపోదు ప్రభుత్వ ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డ, ఆమె చేసినది యేసుక్రీస్తు ప్రశంసించాడు. ఇంతగా ఎవరు అనుకుంటున్నారు? ఆమె యేసు పాదం దగ్గర కూర్చొని ఆయన స్వరాన్ని వింటున్న మరియే ఈ మరియ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంతగా స్వరాన్ని వినగలవు? ఆయన పాదం దగ్గర కూర్చొని సమయం వచ్చినప్పుడు మంచి కార్యము వారు చేయగలరు, వారే చేయగలరు. ప్రభు పాద దగ్గర ప్రేమించకుండా గడపకుండా వారు దేవునికి ఏమాత్రం కూడా ఇసుమంతా కూడా ఉపయోగపడలేరు. సోదరి సోదరుడా, ఇంతవరకు ఒకళ్ళు ఉపయోగపడకపోతే ఈ పునరుద్ధాన దినమైన ఉపయోగపడాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఈ పునరుద్ధాన దినమైన మరి ఎవరి ఒక నిర్ణయం తీసుకోగలవా? మగ్దలేని మరి ఎవరి ఒక తీర్మానం చేయగలవా? ఈ పునరుద్ధానపు వేళ ఆయన కనుక తిరిగి లేచేటి వలన మనందరం కూడా నీతివంతులమైన. చాలా మంది ఆయన పునరుద్ధానం ఇంకా బాలేసిన కొందరు ఎరుగుతారు, యేసుక్రీస్తు శిలువలో మరణించినట్టుగా ఎరుగుతారు. చాలా మంది ఆయన చనిపోయినట్టుగా ఎరుగుదురు, కానీ లేచినట్టుగా చాలా మంది ఎరగరు. నువ్వెరుగుదువా? అదే పునరుద్ధానము యొక్క శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పునరుద్ధాన శక్తితో నువ్వు జీవిస్తావో ఒక రోజు ఆ శక్తి నిన్ను పరలోక రాజ్యాన్ని కొనుక్కుంటుందండి.
ఆ శక్తి లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆ శక్తి లేకుండా దయ్యాన్ని వెళ్ళగొట్టలే. ఆ శక్తి లేకుండా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ఏం కావాలంటే పునరుద్ధాన శక్తి. తెలుస్తోందా? అక్కడికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 7వ వచనం చదవండి, తర్వాత 10వ వచనం చదవండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వాడనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన తగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులను నాకు పునరుత్థానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలో పాలవాడు నవ్వుచ ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ 2 ప్రాముఖ్య మాటలు ఉన్నాయండి, మీరు గమనించారా? మొదటి మాట ఏమిటంటే క్రీస్తును సంపాదించుకును నిమిత్తం అన్నాడు. నువ్వు డబ్బు సంపాదించగా ఏమవుతుందో చెప్తారా? చెప్పండి, ఏమవుతారా? అయ్యో ఏమవుతారండి? కోటీశ్వరులు అవుతారని చెప్పాలండి, ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పాలి. ఏమవుతారండి? ఐశ్వర్యవంతులు అంటారు వాళ్ళు. మరి ఇప్పుడు క్రీస్తును పౌలు ఏమంటాడో క్రీస్తును సంపాదించుకోని నిమిత్తం, క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వు ప్రతిసారి నువ్వు గడుపుతున్నప్పుడు నువ్వేమవుతావు అనమాట? క్రీస్తు యందు ఐశ్వర్యవంతులు అవుతావు. అర్థమైందా? ఇప్పుడు చదవండి ఒక్కసారి ఎఫెసీ పత్రికకి రండి, 3వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదువుతారా? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించుటకు దేవునికి స్తోత్రం. ఏం ప్రకటించాలట? ఏం ప్రకటించాలట? క్రీస్తు యొక్క అర్థమైందా? అందుకే పౌలు క్రీస్తును సంపాదించుకోని నిమిత్తము అంటున్నాడు. అంటే నువ్వు వచ్చే ప్రతిసారి నువ్వు ఎవరు సంపాదించుకోవాలి? నువ్వు పాట పాడడానికి కాదు వచ్చేది, సాక్ష్యం చెప్పడం కాదు వచ్చేది, ఏదో చెప్పాలనుకుని కాదు నువ్వు వచ్చేది. క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వు రావాలి. రాత్రైనా పగలైనా నేను క్రీస్తును సంపాదించుకోను నిమిత్తం ప్రభు పాదలేత గడపడానికి కారణం అదే. ఏదో కాలయాపన చేయడానికి, ఆ కొండలు చూడడానికి దేవుడి గారు చాలా ధనం ఖర్చు పెట్టి తీసుకెళ్తలేదు మానల్ని. ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? ఆ ప్రాంతాలకు క్రీస్తు యొక్క ఐశ్వర్యం ప్రకటించాలంటే ఏం కావాలి? ఎవరి ద్వారా ప్రకటించమన్నాడు ఇక్కడ? అయ్యో ఇప్పుడే చదివారండి. అది సంఘము ద్వారా క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ఎవరి ద్వారా ప్రకటించాలంట? ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రకటిస్తున్నాను, లేకుంటే సాయంత్రం ఒక మీటింగ్కి వెళ్తున్నాను, అక్కడ నేను నిలబడుతున్నాను, అక్కడ నేను ఒక్కడే కాదు, నా వెనక మీరందరూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఉండి నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ, నన్ను ప్రార్థనలు ప్రోత్సహిస్తూ, అక్కడ నేను చెప్పే వాక్యాన్ని మీరందరూ ఏం చేస్తున్నారంటే దానిని స్థిరపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది మన కాన్సెప్ట్ అయి ఉండాలి. మరి దేవుడి గారు ఒక్కరేనా? అన్యజనులు క్రీస్తు ఐశ్వర్యం ప్రకటించడానికి ఒక్కరేనా? ఇంకెవరు లెగరా? దేవుని బిడ్డ మరి కనీసం మీరు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదండి. ఎవరు మీ బంధువులు ఉంటే ఫోన్ చేసి చెప్పండి,
ఆ పాస్టర్ గారు ఒక 10 మంది వస్తామండి, మీరేం ఖర్చు పెట్టొద్దండి, మీకు కరెంట్ ఇవ్వండి, ఒక కుర్చీ వేయండి చాలు అని మీరు అడగని మీ బంధువుల్ని అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. అక్కడికి వెళ్ళి క్రీస్తు యొక్క ఐశ్వర్యం ప్రకటిద్దాం. ఇక రోజులు కూడా ఉన్నాయి, దినాలు కూడా చాలా భయంకర దినాలు ఉంటున్నాయి. త్వరలో లాక్డౌన్ అనే విషయం కూడా మనం వినబోతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తానికి ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని స్వతంత్రతను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధరణపు వేళ మనందరితో మాట్లాడుతున్నారు. ఎందుకు రావాలి మనం ఆయన దగ్గరికి? క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని. ఇక అర్థమైందా? ఈ కాన్సెప్ట్ మన ముందుకు వెళ్దాం. ఐశ్వర్యం సంపాదించుకుంటే సరిపోదు. అప్పుడు ఐశ్వర్యం ఏం చేయాలి? మనము అన్యజనులలోకి వెళ్ళి ప్రకటించగలరు. ఏమండి, ఎంతో వాక్యం నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంటే నాకు సంతోషమే, కానీ దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఆ ఐశ్వర్యాన్ని మీకు అనుగ్రహించినప్పుడు, ఇతరులకు అందించినప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది. దేవుడు చేతికి ఇచ్చాడు, అన్ని విధాలుగా వాడుకోవడానికి ఇచ్చాడు. చెయ్యి వాడుకోవడానికి అలాగే ఉంచాడు అనుకోండి, ఏమవుతుంది? చెయ్యి ఎండుకోండి, ఉపయోగం లేకుండా ఎండుకోండి. అందుకని ఒకవైపున నువ్వు జీవం పొందుకోవాలి, ఆ జీవాన్ని ఇతరులకి ఇవ్వాలి. ఒకవైపున ఐశ్వర్యం పొందుకోవాలి, ఇతరులకు ఐశ్వర్యాన్ని. ఇదే సంఘం యొక్క కోణం, ఇదే పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత అయ్యున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలలో వచ్చుదా, కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు బట్టి ఒక్క క్షణం మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలా విలువైన సమయం. ఒక నిర్ణయం తీసుకుందాం ప్రభు దగ్గర. ఈ పునరుద్ధరణపు వేళ ప్రభు నీ పుణ్య యొక్క ఐశ్వర్యాన్ని నేను పొందుకోగలుగుటకు నాయన నాకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రభు దగ్గర మనం ఒక్కసారి ప్రభు మనతో మాట్లాడిన మాటలు, మగ్దలేని మరియ గురించి ప్రభు మాట్లాడారు, లాజరు సోదరుని మరియ గురించి మాట్లాడారు. వీళ్ళిద్దరు కూడా పునరుద్ధరణపు వేళ ప్రభుకి ఎలా ఉపయోగపడ్డారో, వాళ్ళిద్దరిని ప్రభు ఏ విధంగా వారిని హెచ్చించాడో, ఏ విధంగా వాడుకున్నాడో ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. మాట్లాడిన మాటలన్నిటిని బట్టి దేవునికి మహిమ చెల్లించున్నాము. మన మధ్య నా సహోదరులు కనకరాజు బ్రదరులా వారు చిన్న ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై అందరము ప్రార్థనలోకి వారు కనకరాజు బ్రదర్ త్వరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లేదా కనకరాజు కనకరాజు లేనట్లయితే చక్కగా బ్రదర్ ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ చక్కగా వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. తర్వాత మనం కాను సమర్పించుకుని వెంటనే 5-10 నిమిషాలు ప్రభు సంస్కారం పాల్గొంది ముగింపు.